హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. హుజరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి మీద పోటీ చేసినటువంటి ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో రీసెంట్లీ పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా నన్ను బెడ్రూమ్ దగ్గరకు వచ్చి అరెస్ట్ చేశాను, నేను క్రిమినల్ అనే విధంగా మాట్లాడారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? ఇప్పుడు వాళ్ళకు అరెస్ట్ వారెంట్ ఉంటే, డిపార్ట్మెంట్ పోలీస్ శాఖకు అరెస్ట్ వారెంట్ ఉంటే ఎవరినైనా ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి గారు ఒకరే కాదు, ఆయనే నన్నే అరెస్ట్ చేస్తారో నన్నే అని చేస్తారు అనుకుంటున్నారు. కానీ గతంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారిని కూడా, ఇప్పుడున్న సీఎం గారిని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకున్న ఆదేశాల మీదకు, వాళ్ళకున్న అర్హత మేరకు ఎవరైనా కూడా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తా అంటారు. అవును, గతంలో కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్ కూడా అవును దర్వాజాలు తలుపులు వలగొట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు మన సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారిని కూడా అలాగే తీసుకెళ్లారు. వాళ్ళకు రాజకీయ నాయకులు పెద్దోళ్ళ చిన్నోళ్ళ అని పని కాదు, వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళు ఏ డ్యూటీ చేయాలో డ్యూటీ చేస్తా అంటారు. వాళ్ళు ఎక్కడున్నా ఆ డ్యూటీ. అంటే అప్పుడు రేవంత్ రెడ్డిని చేపించారని ఇప్పుడు మళ్ళీ కౌశిక్ రెడ్డిని కానీ ఇలా వీళ్ళని కావాలని కక్ష సాధింపుగా ఏమైనా చేస్తున్నారా, లేదంటే నిజంగానే జరిగిందంటారా? ఈ పోలీస్ శాఖకు, పోలీస్ డిపార్ట్మెంట్కు ఎవరు చుట్టాలు కాదు, వాళ్ళ డ్యూటీ ఒకటే. ఎవరైనా కూడా రేపు మీరైనా నేనైనా తప్పు చేసిన వాళ్ళు వాళ్ళపైన ఆరోపణలు ఉంటే ఆరోపణ నిరూపించేదాకా కూడా అలాగే ఉంటే పరిస్థితి. అట్లా అనుకుంటే మన బన్నీ గారిని, మరి బన్నీ కూడా ఆయన పెద్ద అంత కూడా కాదు, పారిపెట్టాడు కాదు కదా. వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఏ పని చేయాలో ఆ టైంలో వాళ్ళ ఆఫీసర్ చెప్పినట్టు వాళ్ళు చేయాలి. ఆయన మీద ఆరోపణ వచ్చింది, కౌశిక్ రెడ్డి మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, ఆరోపణ ఉన్నాయి. గతంలో కూడా చేసిన వాటి మీద కూడా చాలా దారుణాలు ఉన్నాయి. కాబట్టి దాని గురించి వాళ్ళకి ఏదైతే డిపార్ట్మెంట్కు ఆదేశాలు లేవో ఆదేశాల మీద పనిచేస్తూ ఉంటారు. డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు ఎవరు చుట్టరికం కాదు, రాజకీయ నాయకులకు చుట్టాలు కాదు, ఎవరుంటే వాళ్ళు పనిచేస్తారు. అలా అనుకుంటే ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకమైన ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయనతో చేస్తలేదు, అంతకంటే హరాస్మెంట్లు చేసింది, అంతకంటే ఎక్కువ అరెస్టులు చేసి అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పెట్టిళ్ళు. ఎవరు చేసే టైంలో వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఏమైనా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అసలు ఏంటి అంటే అతని మీద, కౌశిక్ రెడ్డి మీద పెట్టిన కేసుల విషయంలో ఏ కేసు నమోదైందో, ఏ కేసులో ఆయన అరెస్ట్ చేశారో దానికి సంబంధించిన దాని మీద బెయిల్ వస్తుందా రాదా అనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఏ కేసులో అరెస్ట్ చేశారంటారు ఇప్పుడు ప్రజెంట్? అంటే అతను కూడా, కౌశిక్ రెడ్డి గారు కూడా ఏమనంటే ప్రభుత్వం మీద అంటే బురదలే. ఇప్పుడు ఈయన చేయాల్సిన పని ఏంటంటే, హుజరాబాద్ ప్రజలు ఈయన గెలిపించారు. అవును, హుజరాబాద్ ప్రజలకు న్యాయం చేయాలి, హుజరాబాద్ ప్రజల కోసం కొట్లాడాలి. అది పక్క పెట్టి కేసీఆర్ కేటీఆర్కు దగ్గర కావడానికి, టీఆర్ఎస్ ప్రభుత్వం గులాబీ జెండాకు దగ్గర కావాలనే ఒక ఉద్దేశంతో అనేక రకమైన ఈయన ఎట్లయితే హైలైట్ కావాలో, ఎట్లయితే సోషల్ మీడియాలో బయటికి రావాలో ఆ విధంగా చేసుకుంటాను. కానీ హుజరాబాద్ ప్రజలకైతే కనీసం ఇప్పుడు గెలిచి సంవత్సరం అవుతుంది, 1 year దాటింది, జనవరికి వస్తే ఇప్పటి వరకు కనీసం హుజరాబాద్ ప్రజలకు ఇంత కనీసం ఒక రాయేసిన స్టోన్ వేసిన పరిస్థితి కూడా కాదు. ఒక ప్రజలు ఏమన్నంటే బయటకు వచ్చేటప్పుడు అసలు ఆయన ఏం మాట్లాడుతున్నానికి అర్థం కాదు. కానీ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అయినా, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు అయినా, ఏదన్నా ఇబ్బందులకు గురైనప్పుడు కూడా ఈయన లొల్లి పెట్టి గట్టిగా మాట్లాడే టైంలో పోలీసులు అడ్డుకున్నా కూడా ప్రభుత్వాన్ని కించపరిచేలాగా ఈ ప్రభుత్వం చేపిస్తుంది, ఈ రేవంత్ రెడ్డికి సర్కారు ఇట్లుందని ఇట్లా మాట్లాడుతుంది, ప్రజల కోసం ఫైట్ చేస్తున్నా అని మాట్లాడుతుంది. కానీ నిజంగా అయితే ఇంతవరకు అయితే మా హుజరాబాద్ ప్రజల కోసం అయితే పనిచేసిన దాఖలు లేవు. చూపించమనండి, ఆయన చూపించమనండి. మరి ఎవరికైనా పింఛన్ ఇప్పించండి ప్రజల. ఇప్పుడు 10 మంది ప్రజలను పెట్టుకొని ప్రజల కోసం ఇప్పుడు వీళ్ళకు ఇందిరా మిల్ కావాలి, లేకపోతే వీళ్ళకి పెన్షన్స్ కావాలి, ఈ రైతు రుణమాఫీ కావాలని ప్రజల కోసం పనిచేసిందా? ఏం లేవు. ఆయనకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కువ కనబడాలి, కేసీఆర్కి వాళ్ళ దగ్గర కావాలి. ఏదైతే ఈ నలుగురు ఉన్నారు కదా, కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఉన్నాయి కదా, ఈ ఫ్యామిలీలో నేనే మెయిన్ కీలకంగా పాత్ర ఉండాలి అనేది వాళ్ళ దృష్టిలో వాడి చేస్తుంది తప్ప మా హుజరాబాద్ ప్రజల కోసం అయితే ఆయన చేసింది ఏం లేదు. అదే విధంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఒక రూమర్ నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? అసలుకి ఉండొచ్చు. ఆయన అనేక రకమైన పనులు చేస్తాడు. కేసీఆర్ అన్నదండలతోని కౌశిక్ రెడ్డి గారు ఏదంటే చేస్తూ ఉంటారు. ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ అలా ఉంటుంది. ఆయన గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ లో దొరికింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తూ తెల్లారు మా బీఫామ్ టీఆర్ఎస్ వస్తుంది అనే విధంగా పనిచేస్తూ ఇక్కడ వాళ్ళందరినీ బయట గతం ఇప్పుడు మర్చిపోవచ్చు. ఆయన జనాలు మర్చిపోరు కదా, మా హుజరాబాద్ ప్రతి విషయం గుర్తుపెట్టుకుంటారు. నేను అడిగేది ఒకటే, ఈ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు వీళ్ళ ఎమ్మెల్యేతో గొడవ పెట్టుకోవడం, ఈయన హైలైట్ కావడానికి, ఈయన లీడర్ల దగ్గర బాగా కనబడాలని చెప్పేసి ఈ ఫోకస్లు బంద్ చేసి ప్రజల కోసమైనా పనిచేయాలి. ఆయన ఏ కాన్సెప్ట్నే గెలిచిండు,
హుజురాబాద్ ప్రజలు ఏ మాటలు చెప్పి గెలిచిండు, హుజురాబాద్ ప్రజలకు ఏ నమ్మించి వాళ్ళ ఎమోషన్ బ్లాక్ మెయిల్ చేసి గెలిచాడో అవన్నీ గుర్తు పెట్టుకొని చేయాలి. మళ్ళీ ఒకసారి నాకు తెలిసి ఆయన మళ్ళీ హుజురాబాద్ గెలవడు, హుజురాబాద్ రాడు. ఇప్పుడు ఇంత ఘోరంగా ఎందుకు చేస్తుండో, ఇంత సీరియస్ ఎందుకు చేస్తున్నా అంటే రేపు మళ్ళీ నేను ఎమ్మెల్యేగా గెలవను కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయినా కూడా ప్రభుత్వం వస్తే నాకేమన్నా ఎమ్మెల్సీ మళ్ళీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారు, నేను గట్టిగా ఫైట్ చేస్తే అనే విధానంగా వాళ్ళ దృష్టిలో పడడానికి చేస్తాను తప్ప మా హుజురాబాద్ కోసం అయితే పనిచేసేది లేదు. ఓకే అండి.